నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే కృష్ణకుమారి గారు, నిన్న రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు, అలీ గారిని లకారం వాడి పిలిచారు. ఒక పెద్ద ఆయన్ని, ఇండస్ట్రీలో ఒక పేరు పలుకుబడి ఉన్న ఆయన్ని ముద్దు పేర్లు పిలిచినట్టు, అది కూడా మంచి ముద్దు పేరు అయితే బాగానే ఉండేది, కాకి అంటూ పిలవడం. ముఖ్యంగా మహిళల్ని నువ్వు అన్నది పక్కన పెట్టేస్తే ఏవే అది ఇది అని మాట్లాడు, ఏం చెప్తారు? కొంచెం ఆయన ఈ మధ్యకాలంలో ఇంబ్యాలెన్స్ అవుతున్నారండి. ఒకప్పుడు ఎప్పుడో కూడా ఇలాంటి పరిస్థితి ఒకసారి వచ్చింది అని అన్నారు. బాగా సక్సెస్ పీక్కి వెళ్ళిన తర్వాత ఆయన హీరోగా చాలా చాలా సినిమాలు చేశారు. ఏ మాట కామాట యాక్టర్, సూపర్ డూపర్ యాక్టర్. అసలు ఒక రకంగా రాజేంద్ర ప్రసాద్ గారి తరువాత ఒక కమెడియన్ హీరోగా మెయిన్ రోల్లో చేయడం, అన్ని సినిమాలు చేయడం ఆయనే సాటి. నరేష్ గారు చేసినప్పటికీ రాజేంద్ర ప్రసాద్ గారిది తరహా వేరులా అనిపిస్తుంది. ఆయన టైమింగ్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ చాలా చాలా డిఫరెంట్. ఆయన అసలు ఈ సినిమాల కోసం పుట్టాడా అన్నట్లుగా చేశారు ఏ మాట కామాట. అయితే ఆ టైంలో కూడా హీరోయిన్లతో కొంచెం ఆయన ఎక్కువ చనువుగా ఉండేవాళ్ళు అనేది తర్వాత ఎప్పుడు ఆయన దగ్గర ఆయనతో పనిచేసిన హీరోయిన్లు అనడం విన్నాం. సరే, ఇది ఒక రకంగా సక్సెస్ తాలూకు ఒక తలదిమ్ము. నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, నాకు నడుస్తుంది అనే ఒక తత్వం వచ్చిందిగా మనసు అని అనిపించింది. సరే, అది అయిపోయాక ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయ్యారు. చాలా ఇప్పుడు కూడా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆయన. సరే, అనుకోని పరిస్థితుల్లో ఆయనకి సినిమా ఫీల్డ్ ఎంత గొప్పగా ఉందో పర్సనల్ లైఫ్ ఆయనకి అంత గొప్పగా లేదు. కొడుకుని హీరోని చేద్దాం అనుకున్నారు, అది సక్సెస్ కాలేదు. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అది ఆయనకి నచ్చలేదు. మళ్ళీ ఆయన చేసుకుంది లవ్ మ్యారేజ్. తర్వాత కూతురు చనిపోవడము, ఇవన్నీ ఒక రకంగా మనిషి ఏదోలా అయిపోయాడు అని అనిపిస్తూ ఉంది. మనకి తెలియదు కానీ చూడడానికి బాగానే ఉన్నట్టు అనిపిస్తూనే ఏదో ఒక స్ట్రెస్, ఒక వేదన అయితే ఉన్నాయి. వాటి అవుట్కమ్ ఇలా కనిపించింది అని నాకు అనిపించింది. ఏదైనా వరుసగా ఇది 3వ మీటింగు. ఫస్ట్ మీటింగు ఒక క్రికెటర్ని ఏదో అన్నారు, ఏదో సినిమా రాబిన్ హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో. అప్పుడు కూడా ఇంత మాట్లాడుకోలేదు కానీ అప్పుడు కూడా అన్నారు, ఏంటిది ఇలా మాట్లాడడం ఏంటి, ఏమైంది రాజేంద్ర ప్రసాద్కి అని. ఆ తర్వాత షష్టిపూర్తి సినిమా ఫంక్షన్లో కూడా అర్చనని రావే నలపిల్ల అని పిలిచారు. అక్కడ కూడా ఆమె కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయింది కానీ ఆమె పెద్ద నలపిల్ల అంటే పట్టించుకునే రకం కాదు, ఎందుకంటే ఆమెకు నలుపు అంటేనే ఇష్టం అని చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. కానీ ఈయన అలా ఆమెకు ఇష్టం కావచ్చు, ఈయన అనకూడదు కదా. అనొచ్చు, ఇలా ఇలా పర్సనల్గా మాట్లాడుకోవచ్చు, మైకుల ముందు మాట్లాడకూడదు. సరే, అది అయిపోయింది. నిన్న మీటింగ్లో కూడా అలీని మాట్లాడి, అలాగే మురళీమోహన్ గారితో ఏదో చాలా చిరాకు పుట్టించేటట్లు మాట్లాడి, హీరోయిన్లు బుద్ధి లేదు కొన్ని మాటలు ఏమో అసలు ఆయన మీద ఆయనకి అదుపు లేదు అనిపిస్తుంది. ఈ అదుపు లేని వ్యవహారంలో వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. సరే, అదైపోయిన తర్వాత ఎవరికైనా ఒక అబ్నార్మాలిటీ, ఒక ఇంబ్యాలెన్సు ప్రతి మనిషి లైఫ్లో చూస్తారు. ఎందుకంటే లైఫ్ అంటే అంత రంగుల కల్లాగా ఏమి ఉండదు కదా. అంత ఇప్పుడు మనకి కష్టము సుఖము పక్కనే ఉన్నట్లు లైఫ్లో కూడా అలాగే ఉంటాయి. అయితే ఎవరికైనా ఒడిదుడుకులు వచ్చినప్పటికీ చాలామంది చేసేది ఏంటి అంటే, ఇలా జరిగింది, ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నాకు ఇలా అవుతోంది, నాకెందుకో కంఫర్టబుల్గా లేను, ఉండలేకపోతున్నాను, ఇప్పుడు నేనేం చెయ్యాలి అనే ఒక ఆలోచన ఎవరికి వాళ్ళకి ఒక వాళ్ళల్లోకి వాళ్ళు తరిచి చూసుకుంటే వచ్చే ఆన్సర్లు ఇవి. కానీ ఆ తరిచి చూసుకోవడం అనేది లేదనుకోండి, ఏమవుతారు వాళ్ళు?
ఇప్పుడు నేను చేసింది కరెక్ట్, నేను ఇలానే ఉంటాను అన్నారు. అదే చెప్తున్నా ఆయనకి ఆయన చేసింది తప్పని అర్థం కాలేదు, ఆయనకి అర్థం కాలేదు, ఎవరన్నా చెప్తే కూడా అర్థం కావట్లేదు అంటే ఆయన ఏ స్టేజ్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన స్థితికి మనం ఇలా మాట్లాడుకోవటం నిజానికి వాంఛనీయం కాదు. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి నాకు మనశ్శాంతి కోసం నేను ఆయన సినిమాలు చూస్తాను అన్నాడు అంటే ఈయన ఏ లెవెల్లో యాక్షన్ చేశాడు, ఎలా మెప్పించాడు ప్రేక్షకుల్ని అనేది మనం చూసాం. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి వ్యాఖ్యలో 2-3 ఇష్యూస్ కూడా మనం తీయాలి. సినిమా వాళ్ళంటే ఇలానే మాట్లాడుకుంటారు అనే ఒక చులకన భావన ఉంటుంది. అందరూ ఇలా ఎందుకు మాట్లాడతారు ఉంటది, హీరోయిన్లు చాలా తక్కువగా చూస్తారనే ఒక భావన ఉంటది. ఇలా మాట్లాడితే మైకుల ముందు అది నిజమేమో అనుకునేటట్లు ఉంటది, నిజమేమో అనుకునేలా ఉంటది. అసలు ఎందుకు ఇప్పుడు ఇవాళ ఆలీ ఎవరైతే ఉన్నారో ఈ ఆలీ ఎలా మాట్లాడతాడు ఫంక్షన్స్లో, ఆడియో ఫంక్షన్స్లో. ఒకసారి సుమకి ఆయనకి సుమని ఎలా పడితే అలా మాట్లాడితే ఆమె అసలు నేను నీతో చేయను పో అన్నది. ఈయన మరి మన అనుష్కని ఎలా మాట్లాడాడు. అయితే ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చుట్టాలు కానీ, స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, లేదా కుటుంబ సభ్యులు కానీ కల్పించుకుని ఈయన కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతున్నారు అని అనిపించినప్పుడు దీనికోసం ఏం చెయ్యాలి అనేది ఒక ఆలోచన అయితే వాళ్ళు చెయ్యాలి. కానీ ఇంత సక్సెస్ చూసిన వ్యక్తులు ఎవ్వరి మాట వినరు. అది నేను అహం అని నేను అనను, కానీ మేము ఇంత చేశాము, నేను ఇంత సాధించాను, నేను ఒకరితో చెప్పించుకోవాలా. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన నిన్న మాట్లాడుతూ నేను ఎన్టీఆర్ అవార్డ్స్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వస్తున్నాను అన్నారు. ఎక్కడికి వెళ్ళారు? నందమూరి తారక రామారావు. ఆయన చిన్న పిల్లలను కూడా ఏవండి అని పిలుస్తారు. మరి మీరు వెళ్ళింది అవార్డు తీసుకుంది అంతటి మహానుభావుడికి సంబంధించిన అవార్డు. ఇక్కడికి రాగానే మీరు లకారం అందుకోవడం ఏంటి? అదే ఏ స్ఫూర్తి పొందుతున్నారు? ఆయన ఏమి అది తీసుకునే పరిస్థితిలో లేరండి. ఆయనకి అర్థం కాలేదేమో, డిప్రెషన్ లో ఉన్నారేమో. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకి మేము డిప్రెషన్ లో ఉన్నాము అని తెలియదు, ఒప్పుకోరు. ఇప్పుడు అలా ఒప్పుకోవడము అనేది దీపికా పడుకునేకే సాధ్యమైంది. ఆమె ఓపెన్గా చెప్పింది, నేను డిప్రెషన్లో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను స్ట్రెస్లో ఉన్నాను, నా డిప్రెషన్కి అసలు కారణమే లేదు ఇప్పుడు ప్రస్తుతం, అయినా నేను డిప్రెషన్లో వెళ్ళాను అంటే నేను బాధలో ఉన్నాను, అప్రయత్నంగా నా కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకప్పుడు మా అమ్మ చూసి నన్ను తనకి తెలిసిన ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆమె సైకాలజిస్టు. ఆవిడ ఏం చెప్పిందంటే ఇది నా వల్ల కూడా కాదు, ఇది సైకాట్రిస్ట్ మాత్రమే డీల్ చేయగలరు అని సైకాట్రిస్ట్ దగ్గరికి పంపించారు. అంటే నాకు క్లినికల్గా కూడా అవసరం పడింది. నేను దాని నుంచి నేను సక్సెస్ఫుల్గా బయటకు వచ్చాను అని చెప్తుంది. అది ఎంత గొప్ప విషయం అసలు. చాలా మందికి ఇన్స్పిరేషన్. పైగా ఆవిడ ఒక అసోసియేషన్ పెట్టి ఒక సంస్థను నడుపుతుంది, లివ్ ఆఫ్ లైఫ్ అనే దానికి. మీరు చక్కగా నవ్వండి, జీవించండి, సంతోషంగా ఉండండి. స్టేజ్ లో ఒక్కొక్కటి ఉంటది. అవును, రాజేంద్ర ప్రసాద్ గారు మేబీ అంటే అందుకే తప్పు పట్టలేము ఆయన మాట. అందుకే చాలా సున్నితంగా మనం చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈయన ఎవరికన్నా చూపించంటారా బాబు. అంతే, చూద్దాం. థ్యాంక్ యూ.